Hi first year students. లాస్ట్ క్లాస్లో ఎలిమినేషన్ రియాక్షన్ చెప్పుకున్నాం. ఎలిమినేషన్ రియాక్షన్లో అసలు ఎలిమినేషన్ రియాక్షన్ అంటే ఏంటి? ఏదైనా గ్రూప్ లేదా ఆటము మాలిక్యూల్స్ నుంచి సెపరేట్ ఎలిమినేట్ అయ్యి ఒక కాంపౌండ్ లేదా ఆల్కిన్ ఫామ్ చేయడం ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి: E1 ఎలిమినేషన్ రియాక్షన్, E2 ఎలిమినేషన్ రియాక్షన్, E1CB ఎలిమినేషన్ రియాక్షన్. E1 ఎలిమినేషన్ అనేది ఓన్లీ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది రియాక్టెంట్ మీద డిపెండ్ అవుద్దని చెప్పుకున్నాం. టెర్షియరీ ఆల్కైల్ హైలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్దని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు E2 ఎలిమినేషన్ రియాక్షన్ చెప్పుకుందాం. E2 ఎలిమినేషన్ రియాక్షన్. E2 ఎలిమినేషన్ రియాక్షన్లో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది రేట్ మీద అండ్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. E2 ఎలిమినేషన్ బయోమాలిక్యులర్ రియాక్షన్ అంటాం. E2ని. ఇందులో ప్రైమరీ ఆల్కైల్ హైలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్ది. రియాక్టివిటీ యొక్క ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది: ప్రైమరీ ఆల్కైల్ హైలైడ్ గ్రేటర్ దెన్ సెకండరీ దెన్ టెర్షియరీ. అంటే E2 ఎలిమినేషన్ రియాక్షన్లో ప్రైమరీ ఆల్కైల్ హైలైడ్ అనేది త్వరగా రియాక్ట్ అవుద్ది. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది? దేని మీద డిపెండ్ అవుద్ది? రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది రియాక్టెంట్ మీద బేస్ మీద డిపెండ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఇథైల్ బ్రోమైడ్ తీసుకోండి. CH3CH2Br, ఇది ఇథైల్ బ్రోమైడ్. దీన్నే ప్రైమరీ ఆల్కైల్ హైలైడ్ అంటాం. హ్యాలైడ్ గ్రూపు అటాచ్డ్ ఉన్న కార్బన్ ఒకే కార్బన్ ఉంది కాబట్టి దీన్ని ప్రైమరీ ఆల్కైల్ హైలైడ్ అంటాం. CH3CH2Br ప్లస్ KOH gives rise to CH2 double bond CH2 plus H2O plus KBr. ఇథైల్ బ్రోమైడ్, దీన్ని ఏమేంటి? ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నాం. ఇథైల్ బ్రోమైడ్ని KOHతో రియాక్ట్ చేస్తాం. ఏం ఫామ్ అయింది? ఈథీన్ ఫామ్ అయింది. మెకానిజం చూడండి. పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం, దీన్ని హైనైజేషన్ చేస్తున్నాం. K+OH-, అనేది బేస్. ఇక్కడ CH3 ఇథైల్ బ్రోమైడ్ తీసుకోండి. CH3ని ఎలా రాస్తామంటే CH2H CH2Br ప్లస్ OH-. ఈ OH- అనేది H+కి అటాక్ అవుద్ది, అంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుద్ది. H+ రిమూవ్ అయిపోయిందనుకోండి, కార్బన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. CH2 - CH2Br. ఓకే, ఈ CH2కి నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని కార్బన్ అయాన్ అంటాం. ఈ కార్బన్ అయాన్ తీసుకుంటాం. CH2Br ప్లస్ K+. Br- రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అయిపోయి K+తో రియాక్ట్ అయ్యి KBr రిమూవ్ అవుద్ది. ఇక్కడ Br- రిమూవ్ అయితే కార్బన్ ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ డబుల్ బాండ్ ఫామ్ అవుద్ది. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ KBr. ఇది E2 ఎలిమినేషన్ రియాక్షన్. చూడండి, E2 ఎలిమినేషన్ రియాక్షన్లో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది రియాక్టెంట్ మీద అండ్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ E2లోని ఎలిమినేషన్ రియాక్షన్లో ప్రైమరీ ఆల్కైల్ హైలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్ది. సెకండరీ ఆల్కైల్ హైలైడ్ టెర్షియరీ ఆల్కైల్ హైలైడ్ కన్నా ప్రైమరీ ఆల్కైల్ హైలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్ది. ఓకే, ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నాం, KOHతో రియాక్ట్ చేసాం, ఈథీన్ ఫామ్ అయింది. మెకానిజం చూడండి. ఫస్ట్ స్టెప్ K+OH-.
కేఓహెచ్ని అయనైజేషన్ చేస్తే K+OH- ఫామ్ అయింది. ఎథైల్ బ్రోమైడ్ తీసుకుంటే ఇక్కడ H ఉంది కదా, H+OH- వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుద్ది, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇక్కడ K+ ఉంది కదా, ఇక్కడ K+OH- ఇక్కడ తీసుకున్నాం, మరి K+ ఇక్కడ తీసుకున్నాం, KBr రిమూవ్ అయింది, కార్బన్కి పాజిటివ్ వస్తుంది, ఈ కార్బన్ నెగిటివ్ వస్తుంది, డబుల్ బాండ్ ఫామ్ అవుద్ది, CH2 డబుల్ బాండ్ CH2. నెక్స్ట్ E1CB రియాక్షన్. E1CB అంటే ఏంటంటే ఎలిమినేషన్ యూనిమాలిక్యులర్ కాంజుగేటెడ్ బేస్. Elimination unimolecular conjugated base. Elimination unimolecular conjugated base. ఇది E1CB అబ్రివేషన్ ఏంటంటే ఎలిమినేషన్ యూనిమాలిక్యులర్ కాంజుగేటెడ్ బేస్. ఇక్కడ బేస్ ఇక్కడ OH- తీసుకుంటాం. అంటే ఇక్కడ మాలిక్యూల్ ఒక రియాక్టెంట్ తీసుకున్నప్పుడు ఆ రియాక్టెంట్లో లివింగ్ గ్రూప్ ఉంటుంది, అంటే త్వరగా రిమూవ్ అయిపోయే గ్రూప్ అన్ని లివింగ్ గ్రూప్ అంటాం, దానికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2-methoxypropane తీసుకుంటాం. 2-methoxypropane అనేది ఎలా ఉంటుందంటే CH3 CHO CH3 CH2 CH3ని CH2H కింద రాస్తాం. దీన్ని బేస్తో రియాక్ట్ చేస్తున్నాం, బేస్తో OH- H+O H2O రిమూవ్ అయిపోద్ది, కార్బన్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, CH3 CHO CH3 CH2- ప్లస్ H2O. ఇక్కడ కార్బన్ అయాన్ని తీసుకుంటాం, CH3 CHO CH3 CH2-. ఇక్కడ ఇది లివింగ్ గ్రూప్, OCH3 అనేది లివింగ్ గ్రూప్. ఆ OCH3ని రిమూవ్ చేస్తామనుకోండి, OCH3కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, రిమూవ్ చేసామనుకోండి కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అప్పుడు ప్రొపీన్ ఫామ్ అవుతుంది, CH3 CH డబుల్ బాండ్ CH2. ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది కాబట్టి 1 ప్రొపీన్. ఇదేమో లివింగ్ గ్రూప్ అమ్మ. 2-methoxypropane తీసుకున్నాం, బేస్తో రియాక్ట్ చేస్తాం, CH3 ఉంది కదా, అందులో OH వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ OCH3- రిమూవ్ అయిపోతే కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది E1CB. ఓకే, E1CB. నెక్స్ట్ సేజ్జఫ్ రూల్. నెక్స్ట్ ప్రిపరేషన్, ఇవన్నీ కూడా ఆల్కీన్స్ ప్రిపరేషన్. నెక్స్ట్ సేజ్జఫ్ రూల్. సేజ్జఫ్ రూల్ ఏం చెప్తుందంటే ఎలిమినేషన్ రియాక్షన్స్ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ ఈజ్ ఫార్మ్డ్. 2-bromobutane తీసుకుంటాం, దాన్ని ఆల్కలిక్ KOHతో రియాక్ట్ చేస్తాం, ఏం ఫామ్ అవుద్దంటే 2-butane ఫామ్ అవుద్ది. అదేవిధంగా 1-butane కూడా ఫామ్ అవుద్ది, కానీ మేజర్ ప్రొడక్ట్ 2-butane ఫామ్ అవుద్ది. చూడండి, సేజ్జఫ్ రూల్ ఏం చెప్తుందంటే 2-bromobutane తీసుకుని 2-bromobutane CH3 CHHBr CH3. ఇది 2-bromobutane, అన్ని సింగిల్ బాండ్సే కదా, అందువల్ల బ్యూటేన్ అంటాం. దీన్ని ఆల్కలిక్ KOHతో రియాక్ట్ చేస్తున్నాం,
KOHతో రియాక్ట్ చేస్తే అండ్ హీట్ చేస్తాం. ఇక్కడ KOHలో OH మైనస్ H ప్లస్ H2 రిమూవ్ అయిపోద్ది. KOHలో K ప్లస్ Br మైనస్ KBr రిమూవ్ అయిపోయి ఈ కార్బన్కి డబుల్ బాండ్ వస్తుంది. CH3 CH డబుల్ బాండ్ CH3 ప్లస్ KBr ప్లస్ H2O ఈ విధంగా ఫామ్ అవుతుంది. చేర్జాఫ్ రూల్ ఇది కూడా ఎలిమినేషన్ రియాక్షన్లోనే. మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ ఈజ్ ఫార్మ్డ్. అంటే ఇక్కడ చూడండి 2 బ్రోమో బ్యూటేన్ తీసుకున్నాం. ఆల్కాలిక్ KOH K ప్లస్ OH మైనస్తో రియాక్ట్ చేసాం. ఇక్కడ H ప్లస్ ఉంది కదా, CH2ని ఈ విధంగా రాసాం. H ప్లస్ OH మైనస్, ఇక్కడ ఉన్న OH మైనస్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది. అదేవిధంగా ఇక్కడ Br మైనస్, ఇక్కడ K ప్లస్ KBr రిమూవ్ అయింది. అందువల్ల ఇక్కడ H ప్లస్ రిమూవ్ అయిపోతే కార్బన్కి నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఇక్కడ Br మైనస్ రిమూవ్ అయిపోతే కార్బన్ పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. 2 బ్యూటీన్ అంటుంది. ఇక్కడ 1 బ్యూటీన్ కూడా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ Br ఉంది, ఇక్కడ ఉన్న Hతో రిమూవ్ అయిపోయింది ఇది, అందువల్ల ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది. ఇక్కడ కూడా H ఉంది కదా, అప్పుడు ఇది కూడా రిమూవ్ అయిపోతే డబుల్ బాండ్ వస్తుంది. అది 1 బ్యూటీన్. కానీ 1 బ్యూటీన్ చెప్పుకున్నాం ఎందుకంటే అది మైనర్ ప్రొడక్ట్, ఇదేమో మేజర్ ప్రొడక్ట్ 2 బ్యూటీన్ అని. అంటే ఎక్కువ పర్సంటేజ్ 2 బ్యూటీన్ ఫామ్ అవుతుంది ఈ రియాక్షన్లో. ఓకే, CHF రూల్. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్స్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్స్. సేమ్ ఆల్కేన్ లాగే ఆల్కీన్స్ కూడా C1 to C4 అంటే ఫస్ట్ కార్బన్ నుంచి 4th కార్బన్ వరకు గ్యాసెస్. C1 to C4 వరకు గ్యాసెస్. C5 to C15 ఏంటి, లిక్విడ్స్. అబోవ్ C15 సాలిడ్స్. చూడమ్మా, మీథేన్, ఈథీన్, ప్రొపీన్, బ్యూటీన్ ఇవి గ్యాసెస్. C5 to C15 అవన్నీ లిక్విడ్స్. అబోవ్ C15 అంటే C16, 18 ఇవన్నీ కూడా సాలిడ్స్. ఓకే, ఆల్కీన్స్కి కలర్ ఉండదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆల్కీన్స్ ఆర్ నాట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఆల్కీన్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అవ్వవు, ఆర్గానిక్ సాల్వెంట్లో మాత్రమే డిజాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటే ఏమొస్తాయి అంటే ఈథర్, ఆల్కహాల్, కార్బన్ టెట్రాక్లోరైడ్. ఆల్కీన్స్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అయ్యి కొద్దీ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుద్ది. అంటే ఆల్కీన్స్లో ఉన్న కార్బన్ ఐటమ్స్ ఇంక్రీజ్ అయ్యి కొద్దీ అందులో బాయిలింగ్ పాయింట్, వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుద్ది. ఒకవేళ బ్రాంచెస్ ఆల్కీన్స్ ఉన్నాయనుకోండి, వాటి యొక్క మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుద్ది. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్.